హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కొండలరావు కొమరావు. భీమిలిలో పాము ఉన్నదని చెప్తే మా ఊరు తాటితూరు నుంచి వెళ్ళానండి. 25 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది. ఈ పాము చతిరిక పాము అంటారు. ఇది నాన్ వెనమస్ స్నేక్ అండి. ఈ పాముకి విషం ఉండదు. ఒకరు బాత్రూంలో వెళ్ళిపోయి ఉండిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతోనే అలా ఉండిపోయారు. నేను వాళ్ళు కాల్ చేసిన పావు గంట తర్వాత వెళ్ళానండి అక్కడికి. ఆ బాత్రూంలో ఉన్న చతిరిక పాముని చూడండి ఎలా పడతాను. దీంతో ఇది బ్రేకర్ అంటారు. దీంతో పట్టినా దానికి నొప్పి పెడుతుందని చెప్పి దాన్ని నొక్కి పట్టలేదండి. జస్ట్ అలా చేతితో పట్టుకున్నాను. ఈ బ్రేకర్తో నొక్కమనుకోండి చనిపోతుంది. చాలా సున్నితమైన జాతి అండి ఇది. చాలా చిన్న ప్రాణం దీనిది. ఇప్పుడు అది నొక్కనంటే మాత్రం చనిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది ఆ పాము. అందుకే దాన్ని నొక్కకుండానే దాన్ని మెల్లిగా సంచిలో వేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, చతిరిక పాము, విషము లేని పాము అంటారు. ఆ సంచిలో వేయడానికి ట్రై చేస్తాను, చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే డైరెక్ట్గా చేత్తో నేను పట్టుకుందును, కానీ అంత సాహసం చేయదలుచుకోలేదండి. పాములతోనే కొద్దిగా జాగ్రత్త ఉండడం మంచిదని. ఇది కరిచినా ఏమీ కాదు, కానీ అంత సాహసం నేను చెయ్యాలనుకోలేదండి. మెల్లిగా భద్రంగా సంచిలో పెట్టడానికి చూస్తున్నాను, అయినా అది వెళ్ళనంటుంది. చూడండి ఎలా విసురుకుంటుందో. సంచి తీసి పెట్టినా సరే వెళ్ళనంటుంది. ఇది భీమునిపట్నంలో ఇది రెండో పాము అండి. ఫస్ట్ ఒక నాగుపాము పడ్డానికి వచ్చాను నైట్ టైము. ఇప్పుడు అదే ప్లేస్లో ఈ పామును పడ్డానికి వచ్చానండి. ఫోన్ చేశారు, అన్న సేమ్ ప్లేస్ అన్న, మొన్న నాగుపాము పెట్టావు కదా, ఒకసారి రా అన్న, అందరూ భయపడుతున్నారు ఇక్కడ అనేసి అంటేనే వచ్చాను. అయితే చేతికి గ్లౌజ్ ఎందుకు వేసుకున్నానంటే అండి, మొన్న ఒకసారి నాకు స్నేక్ బైట్ అయింది. విషం లేని పామే అయినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలనేసి నేను ఆ గ్లౌజ్ వేసి దాన్ని పట్టాను. అది చూడండి, నేను గట్టిగా నొక్కి పట్టలేదు కూడా. అది నాలుక ఎలా గాడిస్తుందో. గట్టి నొక్కామనుకోండి అది మౌత్ ఓపెన్ చేస్తుంది. అదే మనకు అంచనా. చూడండి ఒక అతను ఎలా చూస్తాడో ఆ సందులో నుంచి. పాము అంటే ఎంత భయంతో ఉన్నారో. పాముల్ని ఎవరు చంపకండి. పాముల్ని మనం చంపకూడదు. నాకు ఫోన్ చేస్తే వచ్చి ఎటువంటి పామునైనా సరే పట్టి తీసుకొని వెళ్ళి సురక్షితమైన ప్రాంతాల్లో వదిలేస్తాను. చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ. ఒక ఆవిడ కర్ర పట్టుకొని ఆడుకోబోతుంది ఆ పాముతోటి. దొరికితే కొట్టేద్దామని చూస్తారు. ఎందుకంటే భయం, మనుషులు భయంతోనే చేస్తారు ఇవన్నీ. కానీ అవి ఏం చేయవండి. చూడండి ఇది ఫారెస్ట్ ఏరియా మనకి. భీమునిపట్నం ఏరియాలో చిన్న ఫారెస్ట్ లాంటిది మనకి. అక్కడ వదిలేస్తున్నాము. చూడండి వదిలేస్తున్నాను. వదిలిన వెంటనే ఇంక వెళ్ళిపోద్ది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ 1972 యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి. కాబట్టి పాములను కొట్టినా, హింసించినా, చంపినా చట్టానికి శిక్షార్హులము అవుతాము.